ఒక ఒక పద్యం గుర్తుకొస్తుంది. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వస్వ పూజ్యతే అని. మోడు తాగి రోజు పొద్దులేసి పెళ్ళాన్ని కొట్టినా ఏం చేసినా పక్కింటోడు వస్తే నా మొగోడు బంగారం మంచోడని చెప్పుకోవాల్సి వస్తుంది. ఊరు సర్పంచ్ ఊరిని వెళ్తున్నటువంటి వాడు ఈ ఊరోడు పక్కూరికి పోతే ఎంత దుర్మార్గుడైనా కానీ మంచోడని చెప్పుకోవాలి, కానీ మన ఇజ్జత పోతుందని. ఇప్పుడు బయట దేశం పోతే కూడా నరేంద్ర మోడీ ఎంత చేసినా కానీ ఏమున్నాయో మంచోడే తీబని చెప్పుకోవాల్సి వస్తుంది. అదేంది కంపల్షన్ లా. కానీ నాగేశ్వర్ సార్ అసంటి విద్వాంసులు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ గొప్పవారుగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎట్లా ఉన్నా ఇవాళ మనం చెప్పుడు కాదు. ఫైనాన్షియల్ టైమ్స్ లో సౌత్ ఏషియా బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి జాన్ రీడ్ అంటేనే సార్ ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. సార్కి న్యూస్ పేపర్ లేదు ఏం లేదు, కానీ ఎన్రామ్ ను సార్ ను కోడ్ చేసుకుంటా అనాలిసిస్ చెప్పే దాంట్లో సార్ ను కోడ్ చేసుకుంటూ చెప్పిండు. యాడికెళ్ళి వచ్చిండు సోకాల్డ్ జర్నలిస్ట్ అని సార్కు మాట చెప్పిర్రు. సోకాల్డ్ జర్నలిస్ట్ కాదు, హీజ్ హార్ట్ ఆఫ్ తెలంగాణ, హీజ్ హార్ట్ ఆఫ్ కామన్ మ్యాన్. నిరుపేదల పక్షపాతి సారు, వాస్తవాలు చెప్పేటువంటి గుణమున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలలో ఒకడు. ఇలా సార్ మీద దాడి అంటే తెలంగాణ మీద దాడి. తెలంగాణ ఇక సార్ అసంటోళ్ళు అసలు తెలంగాణలో మీద ఎవరి మీద దాడి చేసినా కానీ తెలంగాణలో మందిరాల మీద, తెలంగాణ ఒక మందిరం మీద దాడి అన్నట్టు, శివలింగం మీద దాడి. అట్లా ఇప్పుడు సార్ అయినా, రేపు పొద్దుగాల వినాయక రెడ్డి సార్ అయినా, పాశమైనా, రేపు పొద్దుగాల లేకుంటే విమలక్కైనా, సంధ్యకైనా, ఇటువంటి వాళ్ళ మీద ఎక్కడ ఎవరు దాడి చేసినా మీరు గడప గుడి మీద దాడి చేస్తున్నారనేది మర్చిపోద్దని గుర్తుపెట్టుకోవాలని ఆందోళనకు చెప్పదలుచుకున్నా. నేను యాడికెళ్ళి వచ్చిండి సారు, మా నల్ల బంగారం నల్ల బొగ్గు దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఒక తెల్లటి మనసున్న, స్వచ్ఛమైన మనసున్నటువంటి ఒక మానవతావాది, విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక తెలంగాణ బిడ్డను ఇలా ప్రపంచ స్థాయిలో వెలుగుతున్నటువంటి ఒక ఆనిముత్యాన్ని పట్టుకొని నోటికొచ్చినటువంటి మాటలు, నోటికొచ్చినటువంటి బూతులు తిడుతున్నారు కదా. అందుకనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా జనానికి, నేను మొదలే చెప్పినట్టు జనానికి కొన్ని వాస్తవాలు, అసలు ఎవరు ఎటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతున్న తెలంగాణలోని, ఏదో సామాన్యమైన ఒక రోడ్ సైడ్ రోమియోల మీద కాదు, కానీ రోడ్ సైడ్ రోమియోలు ఒక పండితుని మీద, ఒక విద్వాంసుని మీద దాడి చేస్తున్నారు కదా. అగో దాని గురించే సమాజానికి చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో ఒక లాస్ట్ నాకు నిన్న మా తులసి గారు చెప్తా ఉండే, సార్ కొద్దిగా బాధపడ్డాడు, ఎవరు స్పందిస్తలేరు ఏందని. నిజం కూడా కరెక్టే. కొంచెం మేము కూడా అటు ఇటు ఊర్లల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి అక్కడిక్కడికి తిరుగుట్లో ఒక 1-2 days లేట్ అయింది కావచ్చు, కానీ ఇది మా లోపల మెదులుతూనే ఉన్నది. నేను, మా సీను, రఘు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ఏదో ఒకటి దీన్ని ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలని చెప్పని. కానీ సార్ చెప్పిండు నేను వెనుకకు తీసుకోను అని. వెనుకకు సార్ తీసుకోలే, కానీ ఎవరినో సోర్స్ ను రక్షించేటువంటి ప్రయత్నంలో సార్ కొంచెం ఆగినట్టున్నాడు. అంతనే ఇది ఎటో పోతున్నది అనిపించిందో ఏందో తెలియదు, కానీ సారే మాట్లాడుకుంటూ ఇప్పుడు చెప్పిండు. ఇంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ, ఇంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉన్నది, కానీ ఒక్క దగ్గర వచ్చి ఉన్నాం. ఇదేంటంటే ఇక్కడ ఇస్లాం ఖత్రేమయ్యతో ముసల్మాన్ ఏకయ్య అన్నట్టుగా ఎట్లయితున్నదో ఇవాళ తెలంగాణలో పాండిత్యం కావచ్చు, పండితులు కావచ్చు, వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు అందరం ఒకటై, మేము మొత్తం ఇక్కడ ఒకటై, తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఒకటి ఉన్నాం. మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా మీ భాషను, మీ వికిలి చేష్టలను ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు అఫీషియల్ పేజ్ లో నువ్వు సార్కు ఒక రాజకీయ పరమైనటువంటి బ్రాండింగ్ ఏదైతే వేసి నీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి, నీ దగ్గర అధికారం ఉన్నదని చెప్పి బద్నాం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నావో చంద్రబాబు నాయుడు గారు తస్మాత్ జాగ్రత్త. మీ మూలాల మీద నీకు 2 ఎకరాలకెళ్ళి నువ్వు వచ్చినావు, కేవలం 2 ఎకరాల భూమికెళ్ళి వచ్చి నువ్వు మొత్తం ఇవాళ దేశ రాజకీయాలనే శాసించే స్థాయిలో నీ ఆంధ్రప్రదేశ్ అవినీతి కుప్ప. ఇప్పుడే చెప్తున్నట లోకేష్ ఎక్కడ చెప్తున్నట, అండమాన్ లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తీసుకొస్తామని. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీ జెండా గద్దెలు కూల్తాయి, ఇంతకుముందు కూలినాయి, ఇప్పుడు కూల్తాయి. ఇదే ప్రవర్తన ఉంటే మీ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటీ కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకు పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్ బండ్లు వేస్తాం. రేవంత్ రెడ్డి కూడా ఇదొక హెచ్చరిక. ఇన్ని రోజులు అక్కడక్కడ అన్నం కావచ్చు, నువ్వు రేపు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నావు కదా,
రేపటి నుంచి నేను తెలంగాణ ద్రోహి రజాకార్ రేవంత్ నాయుడు అని ఆల్రెడీ పెట్టినాం. ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ నాయుడు అని చెప్పని రజాకార్ రేవంత్ నాయుడు అని చెప్పి రేపు జనం లోపల తీసుకుపోతాం. ఇవాళ నీ చేతిలో అధికారం ఉన్నది, నేను ఏదంటా చేస్తా, ఆడేవాడన్నా మాట్లాడేందుకు వస్తే మిమ్మల్ని బొక్కల వారేస్తామని చెప్పని అహంకారంతో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. అయిపోయింది, మంచి మంచోడు నైజామో ఎంబడి పడితే పైజామోడు ఎట్లయితే పరుగులు తీసిండ్రో రేపు నీ పని కూడా గదే అవుతుంది, నీ భర్తం కూడా భర్తం అని చెప్పదలుచుకున్నాం. ఇలా నువ్వు సార్కు సెక్యూరిటీ ఇస్తున్నారని చెప్పి ఈ పోలీసులను కాదు, అసలు వాడు నీ బార్డర్లకు ఎట్లా ఎంటర్ అవుతాడో నువ్వు అక్కడ ఆపు. ఫస్ట్ నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మా సార్ అంటే ఎవరో ఒకరిద్దరు నాయకులు మాట్లాడిండ్రు, నాగేశ్వర్ సార్ దగ్గరికి దరిదాపులో కూడా ఎవడన్నా పోలీసుడో మాఫ్టీల్లో వచ్చిర్రో రాలేదో మాకు ఎరకలే, కానీ ఒకవేళ వచ్చే దుస్సాహసం చేస్తే మీరు ఈడికెళ్ళి ఆడదాక బోర్రా, మిమ్మల్ని ఫస్ట్ బొక్కలేస్తామని చెప్పని హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ కూడా ఏంటంటే సారే కాదు, ఇటువంటి వాళ్ళను ఇట్లా ప్రజల పక్షాన వాయిస్ చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రేపు సార్ కూడా జనం లోపల ఎవరన్నా సంధ్యక ఇటువంటి వాళ్ళు రేపు జనం లోపల తిరిగే క్రమంలో కూడా ఇటువంటి ఒత్తిడిలకు కానీ ఇటువంటి బెదిరింపులకు కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటే సార్ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న అందరి తరఫుకెళ్ళి చేస్తాడు, సార్ కూడా చేస్తాడు, సార్కి ఆలోచన కూడా ఉంటది. కానీ ప్రపంచ రాజకీయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి, దేశం మీద పట్టున్నటువంటి వ్యక్తి, నువ్వు ప్రపంచంలో ఏ మూలల ఎక్కడ దేని గురించి మాట్లాడమంటే కూడా మాట్లాడతాడు. అటువంటి మేధో సంపద ఉన్నటువంటి తెలంగాణలో గౌరవించి అంటే నేను సార్ నచ్చపోవచ్చు కానీ నేను చెప్తున్నా, అరే నాయనా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న సార్ చెప్పులు మూసే అర్హత కూడా లేరాబాయ్ మీకు. నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళ చెప్పులు మూసే అర్హత కూడా లేదు మీకు. మీరు ఇంకా చాలా ఎక్కడికో పోవాలి. మీరు మీ కాలు ఏంటంటే దోపిడి ఎట్లా చేయాలి, దుర్మార్గం ఎట్లా చేయాలి, మందిని ఎట్లా చంపాలి, మంది కొంపలు ఎట్లా కూల్చాలి, ఇక్కడనే మీరు అక్కడికే పరిమితం అయి ఉన్నారు. మీరు అటువంటి వ్యక్తి మీదనే మీరు బ్రహ్మాస్త్రం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ దుస్సాహసం బంద్ చేయండి. ఇప్పుడు మేము నిన్నగాక మొన్న వెంకట్రామరెడ్డి ఇక్కడే ప్రెస్ క్లబ్ లో పెట్టినాం, తనను ఆల్రెడీ ఒకసారి తప్పుడు కేసులల్లా ఈ బూట్లు ఇనుప బూట్లు అన్నాం కదా, ఇనుప బూట్లు అంటే పోలీసు వాళ్ళు ఇనుప బూట్లు, ఇంత ముందు కూడా ఇనుప బూట్లతోటే ఈయన తెలంగాణ పల్లెను మొత్తం రక్తసిద్ధం చేసిండు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా ఒక తప్పుడు కేసుల మీద తీసుకొని పోయి కర్నూలుకు తీసుకుపోయి వెంకట్రామరెడ్డి అని ఒక జర్నలిస్టును ఇటు పక్క ముగ్గురు ఇటు పక్క ముగ్గురు, సార్ రైట్ తొడ మీద ముగ్గురు లెఫ్ట్ తొడ మీద ముగ్గురు కూర్చొని ఇట్లా జూలాలు ఊగినట్టు ఊగి 3rd డిగ్రీ టార్చర్ చేసిండ్రు. 3rd డిగ్రీ టార్చర్. ఇది ఆంధ్రాలో కూడా మరి యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలియదుగా. అంటే గింత దానికి ఒక కానూన్ ఉంటది కదా. ఎవరి కానూన్ అది? ఎవరు రాసుకున్న రాజ్యాంగం? ఏ రాజ్యాంగంలో చెప్పిండ్రు నీ సార్ మీద ఇట్లా జెండాకి పెట్టి దానికి బ్రాండ్ వేస్తావు ఏమని ఎవరు చెప్పిండ్రు? వెంకట్రామరెడ్డి అట్లా ఒక అనుభవం జరిగిన తర్వాత మేమందరం ఎక్కడో పోయినాం, ఏదో ఇష్యూ మీద పోయినాం, నేను రఘు సీను మేమందరం మీద ఇష్యూ మీద పోతే అక్కడికి ఫోన్ వచ్చింది, మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు నాని ఆ వెంకట్రామరెడ్డి విలేకరిని. అరే ఏమైంది ఏందని చెప్పానంటే ఎఫ్ఐఆర్ లో పెట్టి ఒక బూతు పదం ఎర్ర బుక్కు రాజ్యాంగము అని, ఆ ఎర్ర బుక్కు అనే కాడ ఒక బూతు పదాన్ని యాడ్ చేసి పెట్టిండ్రు. పెడితే మేము ధన్వనాడు వెనక ఆ వీడియోలు చూస్తే అక్కడ ఎర్ర బుక్కే అని ఉన్నది కానీ ఆ బూతు పదం ఎక్కడ లేదు. ఆ సిఐతో కూర్చొని మాట్లాడుతున్న అప్పటికే 20 మంది వచ్చారు. వాళ్ళు బాగా గట్టిగా మందలించి ఎట్లా తీసుకుపోతారో చూద్దాం కానీ మేమందరం భీష్మించుకొని కూర్చొని చుట్టుపక్కల ఆడోళ్ళకి అందరినీ తీసుకొచ్చి నువ్వు కనుక ఆ బూతు పదం కనుక అక్కడ ఉన్నదంటే తీసుకపో, మేమే ఉపయోగిస్తాం, కానీ లేకుండా దొంగ కేసులు ఎట్లా పెడతారు మీరని. సో ఇంత దుస్సాహసం చేస్తా ఉన్నారు. ఇవాళ సార్ మీద కూడా అట్లనే చెప్తున్నారు. సోర్స్ బరాబర్ అని ఉంటారు, బరాబర్ చేసి ఉంటారు, రాజకీయాలలో అవి ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఆయన అని ఉంటాడు ఇన్స్టెంట్ మిత్రులు లాంగ్ టర్మ్ మిత్రులు అని ఉంటాడు. ఇన్స్టెంట్ పక్కా చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు చూసిరు కాబట్టే ఉంటది. సార్ ఎందుకు ఆగిందో అది తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం ఇంతకు ముందు కూడా చెప్పినాం, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ చెప్పినాం, అయ్యా మా ఇల్లు విజయవాడ లేదు, మా ఇల్లు రాజమండ్రి లేదు, మా ఇల్లు కర్నూలు లేదు, మా గుడిసెలు కూడా లేవాడా, కానీ నీ మొత్తం సర్వస్వం, నీ దందాలు, నీ బిజినెస్లు, నీ అస్తిత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఇంతకుముందు వనిదాకా చెప్పింది ఇడ మీకు అవి కూడా మీ ఏంది ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉండయని చెప్పి. ఒకవేళ తెలంగాణ కన్నెర్ర చేస్తే మీరు మాడిపోతారు, మషైపోతారు. ఇంతకుముందు నేను చెప్పిన పెండతో కొడతాం మిమ్మల్ని, రాళ్లతో కొడతామని చెప్పిన, కానీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళా నీ ఇల్లు ముట్టడిచ్చుడు కాదు, నీ అస్తిత్వాన్ని మొత్తం బొంద పెడతాం, ఇక్కడ కాదు అక్కడ కూడా బొంద పెడతామని చెప్పదలుచుకున్నా. మీరు మా జోలికి రాకండి, తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేయకండి. రక్తగీతమై రాసుకుంటది, ఆ రాసుకునే దాంట్లల్లా మీరు భస్మం అయిపోతారు రాజకీయంగా అని కూడా చెప్పదలుచుకున్నా. ఏదో ఆవేశంగా మాట్లాడతలేను నేను. నువ్వు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో కూడా అననీయనోనివి, మేము తెలంగాణ తెచ్చుకొని చూపించినాం ప్రపంచానికి. ఇలా మళ్ళీ మీరు అదే వైఖరి కనుక ఉండి మా దగ్గర ఉన్నటువంటి మేధావులను, ఏ మేధావు అయినా, అది మాడబు శ్రీధరణ కావచ్చు,
తన మీద కూడా మధ్యలో కొద్దిగా జరిగింది. అది ఎవరన్నా కానీ యాదగిరి గారి మీద కావచ్చు, నాగేశ్వర్ సార్ మీద కావచ్చు, ఇంకెవరి మీదన్నా కానీ తెలంగాణ మేధావుల మీద, కంచైలే లాంటి వాళ్ళ మీద కూడా ఏమన్నా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే మా పంచాయతీలు మాకుంటాయి. ఎవరైనా ఇక్కడ మేధో సంపత్తి మీద కనుక దాడి కనుక జరిగితే తస్మాత్ జాగ్రత్త, సంఘటితంగా ఉన్నాం, ఒక్క దగ్గరకు వస్తాం, ఒక్క వేదికల మీద కూర్చుంటాం. రాజకీయ పార్టీలను మీరు మత్పరిచి మాయ చేసి భూములు జాగాలు పైసలు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసినట్టు మమ్మల్ని చేయలేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన వెలుగు మాటలా మా సొంటోళ్ళ చెప్పులు కూడా కొనే స్థాయిలో మీరు లేరు, మా చెప్పులు కూడా అమ్మం మీకు అని చెప్పదలుచుకున్నా. మా సంధ్య కదైనా కానీ మా సొంటోళ్ళు ఎవరి కూడా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళై మమ్మల్ని కొనలేరు. మీరు ఎవరు, మీ రాజకీయ వ్యవస్థలో ఉండలేవు. అందుకనే ఇలా ప్రజా పోరాటాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి మా బోటోళ్ళము చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. మీరు సంపద ఒకరిద్దరిని సంపుతారు కావచ్చు, బెల్లులెళ్త లెక్క గద్దరల మీద తూటాలు లెక్క మా సొంటోళ్ళని సంపుతారు కావచ్చు, కానీ దాంట్లోకెళ్ళే ఈ భూమిలోకెళ్ళే మళ్ళా పురుడు పోసుకొని కొత్త తరం వస్తుంది, కొత్త నాయకత్వం వస్తుంది. ఇవాళ ఎవరు అనుకోలే మా సూర్య కూడా అద్భుతమైన సాహిత్యం రాస్తా ఉన్నాడు, కొత్త ఆలోచనలతో వస్తా ఉన్నారు. చాలా మంది జెన్జీ బ్యాచ్లలో కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతోటి ఇలా పాతికే రంగంలో కూడా కొత్త తరం వచ్చింది. మా రానా సొంటోలు కావచ్చు, బానులు కావచ్చు, నాగేశ్లు కావచ్చు, రాకేష్లు కావచ్చు. రేపు ఇటువంటి వాళ్ళకు నాతో చెప్పారు అన్న ఒక 2 నిమిషాలు సార్ గురించి, సార్ వీడియోస్ విని సార్ను స్ఫూర్తిగా తీసుకొని జర్నలిజం వృత్తిలోకి మేము వచ్చినాము. మేము అందుకనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా మాట్లాడాలని ఉండే కానీ టైం సరిపోతే లేకుంటే వాళ్ళది కూడా వాళ్ళ తరఫుకి వెళ్ళి కూడా నేను కూడా చెప్తున్నా. ఇవాళ నిజంగా కూడా అక్క చెప్తున్నా, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు, కొత్త ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి వాళ్ళను చూడకుంటేనే వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని జనం గురించి పనిచేస్తున్నారు. వాళ్ళేమో మన సైడ్, మన దిక్కేమో ధృతరాష్ట్ర కౌగిలి ఉన్నది. ఇంతకుముందు అక్క మాట్లాడుకుంటూ మాట చెప్పింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఉస్మానిస్టుల మాట మాట్లాడిండు తెలంగాణకు సపోర్ట్ గా అని చెప్పని. కానీ కాదు, వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కండ్ల సిద్ధాంత బోళ్లను, ఈ ధృతరాష్ట్ర కౌగిలి చేసుకునేటోళ్లను వాళ్ళ నసలు కూడా మొత్తం వాళ్ళ తరాలను కూడా ఎవరు నమ్మొద్దు. అట్లనే అదే తరంకెళ్ళే ఇవాళ లోకేష్ అంటోడు వచ్చిండు. లోకేష్ అట ఎట్టి పరిస్థితులలో ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బొక్కల వాడాలని చెప్పారన్నట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా, నాకు చెప్పిన ఎవరు ఎట్టి పరిస్థితుల్లో బొక్కల వాడాలి, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఎవడు మాట్లాడాడు. అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తుందో, నీ అయ్య వస్తాడో రాండ్రి, లేకపోతే నీతో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయనకున్నటువంటి ఈ బూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు. ఇప్పుడే చెప్పిందక్క, ఎటువంటి బూతులు ఆడోళ్ళని చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవడెవడు వస్తాడో రాండ్రి, డేట్ పెట్టుకుంటారా, బార్డర్లో కొట్లాడదామా, ఏడ కొట్లాడదాం, మీ జాగల మీరు ఉండుర్రి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇయ్యాలటి వరకు కూడా ఆబ్స్కాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయినరు. ఇప్పటికీ కుక్కలు లెక్క ఎంబడబడుతున్నారు వాళ్ళు, ఆల్ సీషన్ డాగ్స్ లెక్క ఎంబడబడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అంటున్నా, దొంగ కేసులలో ఇంకా నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత వాళ్ళు ఎట్లా తిరుగుతారు? ఎందుకంటే నువ్వు కూడా ఒక కావలి కుక్కవును. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక కావలి కుక్క రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికీ ఆంధ్ర పోలీసు వాళ్ళు వెంకట్రామరెడ్డి అనే జర్నలిస్ట్ గురించి తిరుగుతా ఉన్నారు. మొత్తం ఫోన్లు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళకి దాదాపు నెల రోజులు దాటింది. నెల రోజు దాటినా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నాడు. పాపం తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకున్నారు. ఇలా అట్లనే నాగేశ్వర్ సార్ను కూడా, నాగేశ్వర్ సార్కు మన బలం అవసరం లేదు తెలియదు, కానీ తెలంగాణ సమాజం మొత్తం మేధో సంపద ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో మంచి, ప్రపంచంలో మంచి నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సార్ వెంబడి ఉండాల్సిందే. అందుకే మేమందరం మొత్తం ఏకతాటిగా ముక్త కంఠంతో అందరం ఒక్కటయ్యి రేపు సార్ వెంబడి ఉంటాం. బరాబర్ సార్ మీరు కూడా దేనికి వెనుక పోవాల్సిన అవసరం లేదు. మీకే ఆ బలం ఉండొచ్చు, కానీ మీరు ఒక్కసారి అన్న తర్వాత ఇక ఉండండి. మీ ఆలోచన సారే చెప్పిండు, మీది మీకుంటది, మాది మాకుంటదని. నేను సార్ వచ్చే ముందు ఒక మాట చెప్పిన, మీరు మమ్మల్ని ఇన్ని అంటున్నారు కదా, అన్నదమ్ములు లెక్క విడిపోయినాము అని చెప్పని ఒక మీడియా మిత్రుడు అడిగితే సార్ దానికి నేనేమన్నా, మీరు ముఖ్యమంత్రి అంటే నేను ఇక్కడ ఉండి తెలంగాణలో ఉండి నువ్వు ఆంధ్ర గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పని అడిగితే మేము కూడా మరి ముఖ్యమంత్రి అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ ఇన్లే ఎందుకని చెప్పని నేను అడిగినా, ఉప ముఖ్యమంత్రి నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ నీకు ఇన్లేని చెప్పి నేను అడిగినా, నాకు సంస్కారం ఉన్నది కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేదు అని అన్నాడు. ఎస్, కానీ మా బట్టలో అక్కడక్కడ అవసరంలో మాట్లాడతాం. ఆ మాట అనేది నేనే, మీకు ఏం పనిరా ఇక్కడ శనివారాలు ఆదివారాలు మీకు హైదరాబాద్లో ఏం పనిరా అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేవ చేయాలి కదా. ఆ రెండు రోజులు ఇక్కడ ఎందుకు ఉండాలి? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజ్లు, దందాలు నడిపేటందుకు. ఎస్ మేము అంటాం, ఎందుకంటే
మేము క్షేత్రస్థాయి పోయినప్పుడు ఆ ఇంటికాడ పోయినప్పుడు అప్పటికే తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత మాకు ఆవేశం వస్తుంది. లోపల పోయినప్పుడు మా ఆవేశం వస్తుంది. చూస్తాం, గ్రౌండ్ లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. కానీ అయినా కానీ సార్ని కూడా వదలలే కదా. పోనీ మా సొంటల మీద పడ్డారంటే వేరే విషయం, సార్ మీద కూడా అట్లే పడుతున్నారు కదా. సో అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక్కటైదాం. ఇటువంటి ఏది జరిగినా గతంలో సందేక సొంటోళ్ళు వాళ్ళకు కావచ్చు, తులసి చంద్ వాళ్ళకు కావచ్చు, కొంత అక్కడిక్కడ గ్యాప్ జరగవచ్చు. కానీ ఇక ముందు ఎక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వంగా ఓన్లీ తెలంగాణ కూడా పక్కకు పడేసి మానవత్వం మీద కించపరిచే రీతిలో మనుషులు కాకుండా మృగాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళ పట్ల తెలంగాణలో క్రాంతి దళ్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, ఇట్లా ఆలోచించే అన్ని సంఘాలను కూడా ఎంబడి ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆఖరిలో నేను సార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మన బొగ్గు బిడ్డ ఎట్లయితే బొగ్గులకెళ్ళి కరెంట్ ఉత్పత్తి అయి మన ఇళ్లలో వెళ్తురు ఎట్లిస్తుందో అట్లా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మన బొగ్గు బిడ్డ మందమర్రి బిడ్డను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఫ్రెండ్స్, ముందుగా ఇంత ఓపిక్గా ఇంత సేపు ఉన్నారంటే ఒక సమోసా మీద చాలా మెచ్చుకోవాలి. అందుకని